ఓం శాంతి. మురళీ డేట్ 12వ తారీఖు మే నెల 2024. అవ్యక్త మురళి రివర్స్ డేటు 30వ తారీఖు నవంబర్ 1999 సంవత్సరం. ఈ అవ్యక్త మురళి యొక్క టాపిక్ పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకుని సంపన్నులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా ఏ సభను చూస్తున్నారు? ఈరోజు ఈ సభలో పిల్లలు ప్రతి ఒక్కరూ హయ్యెస్ట్ అనగా అత్యంత ఉన్నతమైన వారు మరియు అవినాశి ఖజానాలతో రిచెస్ట్ అనగా అత్యంత సంపన్నమైన వారుగా ఉన్నారు. ప్రపంచంలోని వారు ఎంత రిచెస్ట్ అయినా కానీ వారు ఒక్క జన్మ కోసం మాత్రమే రిచెస్ట్. ఒక్క జన్మ కూడా రిచెస్ట్గా ఉంటారో ఉండరో అది కూడా నిశ్చితం కాదు. ఈ ప్రపంచంలో ఎవరు ఎంత రిచెస్ట్ అయినా కానీ అది ఒక్క జన్మ కోసమే. కానీ మేము అనేక జన్మలకు రిచెస్ట్ అని నిశ్చయం మరియు నషతో అంటారు. ఎందుకంటే మీరందరూ అవినాశి ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. మీరు ఈ సమయంలోని పురుషార్థం ద్వారా ఒక్క రోజులో కూడా చాలా సంపాదన చేసుకునేవారు అనేది మీ అందరికీ తెలుసు. ఒక్క రోజులో మీరు ఎంత సంపాదన చేసుకుంటారో మీకు తెలుసా? లెక్క తెలుసు కదా. ఒక్క అడుగులో పద్మాలు అన్న గాయనం ఉంది, అనుభవము ఉంది. ఒక్క రోజులో బాబా ద్వారా, బాబా యొక్క జ్ఞానం ద్వారా, స్మృతి ద్వారా ప్రతి అడుగులో పద్మాలు జమ అవుతాయి. కాబట్టి మొత్తం రోజంతట్లో ఎన్ని అడుగులైతే స్మృతిలో వేస్తారో అన్ని పద్మాలను జమ చేసుకుంటారు. మరి ఇటువంటి సంపాదన చేసుకునేవారు, ఖజానాలు జమ చేసుకునేవారు విశ్వంలో ఎవరైనా ఉంటారా? లేక ఉన్నారా? విశ్వం అంతా తిరిగి రండి, మీరు తప్ప ఇంకెవ్వరు ఇంతగా జమ చేసుకోలేరు. అందుకే బాబా అంటారు, ఆత్మలమైన మా భాగ్యం పరమాత్మ ద్వారా ఇంత శ్రేష్టంగా తయారైంది అనే శ్రేష్ట స్మృతిలో ఉండండి అని అంటారు బాబా. మీ ఖజానాలైతే తెలుసు కదా, ఈ సంగమయుగ సమయము ఎంత శ్రేష్టమైనది అని. సమయం యొక్క ఖజానా గురించి కూడా తెలుసు. ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తిని అధికారిగా అయ్యి బాబా నుండి తీసుకుంటున్నారు. అన్ని అధికారాలను ప్రాప్తి చేసుకున్నారు కదా. ఒక్కొక్క శ్రేష్ట సంకల్పం ఎంత పెద్ద ఖజానా. సమయం కూడా పెద్ద ఖజానా, సంకల్పాలు కూడా పెద్ద ఖజానా, సర్వశక్తులు అన్నిటికన్నా పెద్ద ఖజానా. ఒక్కొక్క జ్ఞానరత్నము ఎంత పెద్ద ఖజానా. ప్రతి ఒక్క గుణము ఎంత పెద్ద ఖజానా. శ్వాస శ్వాసలోనూ స్మృతి చేయడం ద్వారా శ్వాస సఫలమవుతుంది అని ప్రపంచంలోని వారు కూడా నమ్ముతారు. కాబట్టి మీ అందరి శ్వాస సఫలతా స్వరూపంగా ఉంటుంది, వ్యర్థంగా పోదు. ప్రతి శ్వాసలోనూ సఫలత అధికారము ఇమిడి ఉంది. ప్రతి శ్వాసలోనూ సఫలత అధికారము ఇమిడి ఉంది. బాప్దాదా పిల్లలందరికీ అన్ని ఖజానాలను ఒకే విధంగా ఇచ్చారు.
అన్నింటినీ ఇచ్చారు, సమానంగా కూడా ఇచ్చారు. ఒకరికి 1 వంతు, ఇంకొకరికి 10 రెట్లు, మరొకరికి 100 రెట్లు ఇలా ఇవ్వలేదు. అందరికీ ఇచ్చే దాత. పిల్లలు ప్రతి ఒక్కరికి అన్ని ఖజానాలను వారు బ్రాహ్మణులుగా అవ్వటంతోనే సమాన రూపంలో ఇచ్చారు. కానీ ఖజానాలను ఎంత జమ చేసుకుంటారు లేక ఎంత పోగొట్టుకుంటారు అనేది స్వయంపై ఆధారపడి ఉంటుంది. మేము మొత్తం రోజంతట్లో ఎంత జమ చేసుకుంటాము లేక ఎంత పోగొట్టుకుంటాము అనేది ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి. పరిశీలించుకుంటూ ఉంటారా? తప్పకుండా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్క జన్మ కోసం కాదు, ప్రతి జన్మ కోసం, అనేక జన్మల కోసం జమ కావాలి. జమ చేసుకునే విధి తెలుసా? అది చాలా సహజమైనది. కేవలం బిందు పెడుతూ వెళ్ళండి. బిందువు గుర్తుంటే జమ అవుతుంది. స్థూల ఖజానాలో కూడా ఒకటి పక్కన బిందువు అంటే 0 పెడుతూ వెళ్తే దాని విలువ పెరుగుతూ ఉంటుంది కదా. అలాగే ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు, మరియు డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో దానికి కూడా ఫుల్ స్టాప్ అంటే బిందువు. ఒకవేళ ప్రతి ఖజానాను బిందువు రూపంతో గుర్తు చేసినట్లయితే జమ అవుతూ ఉంటుంది. అనుభవం ఉంది కదా. బిందువు పెట్టారు మరియు వ్యర్థం అవ్వటం సమాప్తమై జమ అవుతూ ఉంటుంది. మరి బిందువు పెట్టడం వస్తుందా? చాలాసార్లు ఏమవుతుందంటే బిందువు పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ బిందువుకు బదులుగా అది పెద్ద గీత అయిపోతుంది. బిందువుకు బదులుగా ప్రశ్నార్థకం అయిపోతుంది లేదా ఆశ్చర్యార్థకం అయిపోతుంది. కాబట్టి జమా ఖాతాను పెంచుకునేందుకు విధి ఏమిటి అంటే బిందువు. అలాగే పోగొట్టుకునేందుకు మార్గం పెద్ద గీత గీయటం, ప్రశ్నార్థకాన్ని పెట్టడం, ఆశ్చర్యార్థకాన్ని పెట్టడం. ఏది సహజము? బిందువే కదా. కాబట్టి విధి చాలా సహజము. అదేంటంటే స్వమానము, బాబా స్మృతి మరియు అనవసరమైన వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం. బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, ప్రతిరోజు అమృతవేళ స్వయానికి స్వయం 3 బిందువుల స్మృతి తిలకాన్ని పెట్టుకున్నట్లయితే ఒక్క ఖజానా కూడా వ్యర్థంగా పోదు. ప్రతి సమయం ప్రతి ఖజానా జమ అవుతూ ఉంటుంది. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ఖజానాల జమా చార్టును చూశారు. అందులో ఏం చూశారు? ఇప్పటి వరకు కూడా జమా ఖాతా ఎంతైతే ఉండాలో అంతగా లేదు. సమయము, సంకల్పాలు, మాటలు వ్యర్థంగా అవుతూ ఉన్నాయి. నడుస్తూ ఉండగా అప్పుడప్పుడు సమయం యొక్క మహత్వం ఇమర్జ్ రూపంలో తక్కువైపోతుంది. ఒకవేళ సమయం యొక్క మహత్వం సదా గుర్తున్నట్లయితే, ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే సమయాన్ని ఇంకా ఎక్కువగా సఫలం చేసుకోగలరు. మొత్తం రోజంతట్లో సాధారణ రూపంలో సమయం గడిచిపోతుంది. తప్పుగా గడుస్తుంది అని కాదు, కానీ సాధారణంగా గడిచిపోతుంది. అలాగే సంకల్పాలు కూడా చెడు సంకల్పాలు నడవు, కానీ వ్యర్థంగా పోతున్నాయి. 1 గంటను చెక్ చేసుకోండి. ప్రతి గంటలో సమయం కానీ సంకల్పాలు కానీ ఎన్ని సాధారణంగా పోతున్నాయి అని చెక్ చేసుకోండి. జమ అవ్వవు. అప్పుడు బాప్దాదా సూచన ఇస్తే
బాప్దాదాను కూడా ఎంతో ఓదారుస్తారు. బాబా, ఇటువంటి సంకల్పాలు కొన్నే వస్తున్నాయి అంతే, ఇంకేమీ లేదు. సంకల్పాలలో కూడా కొద్దిగా నడుస్తుంది, సంపూర్ణమైపోతాము, మంచిగా అయిపోతాము. ఇప్పుడు ఇంకా అంతిమ సమయం రాలేదు కదా, ఇంకా కొంచెం సమయం ఉంది కదా, సమయానికల్లా సంపన్నంగా అయిపోతాము అని అంటారు. కానీ బాప్దాదా పదే పదే చెప్పి ఉన్నారు, ఏమని? బహుకాలపు జమ కావాలి అని. జమ ఖాతాను అంతిమ సమయంలో సంపన్నంగా చేసుకుంటాము, సమయం వచ్చినప్పుడు తయారైపోతాము అని ఇలా అనటం కాదు. చాలా కాలము జమ చేసుకున్నది చాలా కాలము నడుస్తుంది. వారసత్వం తీసుకోవడంలోనైతే అందరూ మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అనే అంటారు. త్రేతాయుగం వారిగా అవుతారా అని చేతులెత్తమంటే ఎవ్వరూ చేతులెత్తరు. కానీ లక్ష్మీనారాయణులుగా అవుతారా అంటే మాత్రం అందరూ చేతులెత్తుతారు. ఒకవేళ చాలా కాలం యొక్క జమ ఖాతా ఉంటే పూర్తి వారసత్వం లభిస్తుంది. ఒకవేళ కొంచెమే జమ ఉంటే పూర్తి వారసత్వం ఎలా లభిస్తుంది? అందుకే సర్వ ఖజానాలను ఎంతగా జమ చేసుకోవాలి అనుకుంటే అంతగా ఇప్పటి నుండే జమ చేసుకోండి. అయిపోతుందిలే, వచ్చేస్తాంలే, ఇలా లే లే అని అనకండి. చేయాల్సిందే, ఇది దృఢత. అమృతవేళ కూర్చున్నప్పుడు మంచి స్థితిలో కూర్చుంటే ఇది చేస్తాము, అది చేస్తాము, అద్భుతం చేసి చూపిస్తాము అని లోపల మనస్సులో చాలా ప్రతిజ్ఞలు చేస్తారు. ఇది మంచి విషయమే, శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారు. కానీ బాప్దాదా అంటారు, ఈ అన్ని ప్రతిజ్ఞల్ని కర్మలోకి తీసుకురండి అని అంటారు. కేవలం ప్రతిజ్ఞలు చేయటమే కాదు, కానీ ఏ ప్రతిజ్ఞలు అయితే చేస్తారో వాటిని మనస, వాచ మరియు కర్మలోకి తీసుకురండి. పిల్లలు సంకల్పాలు చాలా మంచివి చేస్తారు. బాప్దాదా సమయంలో సంతోషిస్తారు. ఎందుకంటే ధైర్యాన్ని అయితే పెడుతున్నారు కదా, ఇలా అవుతాము, అది చేస్తాము అని ధైర్యాన్ని అయితే చాలా మంచిగా పెడతారు. ఆ ధైర్యానికి బాప్దాదా సంతోషిస్తారు. కానీ ఎప్పుడైతే కర్మలోకి వచ్చేది ఉంటుందో అది అప్పుడప్పుడు అన్నట్లు అయిపోతుంది. ప్రతిజ్ఞ చేయటం చాలా ఈజీ, కానీ కర్మలో చెయ్యటం అంటే చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోవటం. ప్రతిజ్ఞలు చేసేవారైతే ఎంతోమంది ఉన్నారు, కానీ వాటిని నిలబెట్టుకోవడం విషయంలో నెంబర్ వారీగా అయిపోతారు. కాబట్టి సంకల్పాన్ని మరియు కర్మని, ప్లాన్ని, ప్రాక్టికల్ని రెండింటినీ సమానం చేయండి. చేయగలరు కదా. బిజినెస్ వాళ్ళు వచ్చారు, బిజినెస్ వాళ్ళకి వ్యాపారం చేయటం తెలుసు కదా, జమ చేసుకోవడం తెలుసు కదా. ఇంకా ఇంజనీర్లు మరియు సైంటిస్టులు కూడా ప్రాక్టికల్గా పనిచేస్తారు. అలాగే రూరల్ విభాగం వారు అంటే గ్రామీణ విభాగం వారు ఎవరైతే ఉన్నారో బాప్దాదా వారిని రూలర్ అని అంటారు, అంటే పరిపాలకులు అని అంటారు. ఎందుకంటే ఒకవేళ వీరు సేవ చెయ్యకపోతే ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు. కాబట్టి వచ్చిన ఈ 3 విభాగాల వారు కర్మ చేసేవారు. కేవలం చెప్పేవారు కాదు, చేసేవారు. మరి మీరంతా చేసిన ప్రతిజ్ఞలను కర్మలోకి తీసుకువచ్చే ఆత్మలే కదా, లేక కేవలం ప్రతిజ్ఞలను చేసేవారు మాత్రమేనా? ప్రతిజ్ఞ చేసే సమయంలోనైతే
బాప్దాదాకు ధైర్యాన్ని చూపించి సంతోషపరుస్తారు. బాప్దాదా దగ్గర పిల్లలు ప్రతి ఒక్కరూ చేసినటువంటి ప్రతిజ్ఞల యొక్క ఫైల్ ఉంది. అక్కడ అంటే వతనంలో ప్రతిజ్ఞల ఫైలు పెట్టుకునేందుకు అలమారు లేక స్థలం కావలసిన పనేమీ లేదు. అప్పుడప్పుడు బాప్దాదా తమ అలౌకిక టీవీని అకస్మాత్తుగా ఆన్ చేస్తారు. సదా ఆన్ చేయరు, కానీ అప్పుడప్పుడు ఆన్ చేస్తారు. అప్పుడు అన్నీ వినిపిస్తాయి. పరస్పరంలో ఏదైతే మాట్లాడుకుంటారో అది కూడా వింటారు. అందుకే బాప్దాదా అంటున్నారు, వ్యర్థాన్ని జమా ఖాతాలోకి మార్చుకుని జమ చేసుకోండి. బ్రాహ్మణులు అనగా అలౌకికమైన వారు. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం చాలా గొప్పది. అందులో ప్రాప్తులు చాలా ఎక్కువ. స్వమానం చాలా గొప్పది. మరియు సంగమ సమయంలో బాబాకు చెందిన వారిగా అవ్వటం, ఇది అన్నిటికంటే గొప్ప పద్మాల రెట్ల భాగ్యం. అందుకే బాప్దాదా అంటారు, ప్రతి ఖజానాకు మహత్వాన్ని ఇవ్వండి అని. ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇతరులకు సంగం యుగ మహిమ గురించి ఎంతలా వినిపిస్తారు. ఒకవేళ ఎవరైనా మీకు సంగం యుగ మహిమను వినిపించండి అని టాపిక్ ఇస్తే ఎంత సమయం వినిపించగలరు? 1 గంట వినిపించగలరా? టీచర్లు చెప్పండి. ఎవరైతే అలా వినిపించగలరో వారు చేతులెత్తండి. మరి ఇతరులకు మహత్వాన్ని వినిపిస్తున్నారు అంటే మీకు మహత్వం గురించి చాలా బాగా తెలుసు. బాప్దాదా మీకు తెలియదు అని అనరు. వినిపించగలుగుతున్నారు అంటే తెలుసు కాబట్టే కదా వినిపిస్తారు. కానీ జరిగేది ఏంటంటే అది మర్జ్ అయిపోతూ ఉంటుంది. ఇమర్జ్ రూపంలో స్మృతిలో ఉండాలి. అది అప్పుడప్పుడు తక్కువైపోతుంది, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది. కాబట్టి మీ ఈశ్వరీయ నషను ఇమర్జ్ రూపంలో ఉంచుకోండి. నేనైతే అలా అయిపోయానులే అని అనుకోకండి. ప్రాక్టికల్గా నేను అలా ఉన్నాను, అది ఇమర్జ్ రూపంలో ఉండాలి. నిశ్చయం ఉంది, కానీ నిశ్చయానికి గుర్తు ఆత్మిక నష. కాబట్టి మొత్తం రోజంతా ఈ నష ఉండాలి. నేనెవరిని అని ఈ ఆత్మిక నష ఉండాలి. ఈ నష ఇమర్జ్ రూపంలో ఉంటే ప్రతి క్షణము జమ అవుతూ ఉంటుంది. ఈరోజు బాప్దాదా జమ ఖాతాను చూశారు. అందుకే ఈరోజు విశేషంగా అటెన్షన్ ఇప్పిస్తున్నాను. సమయ సమాప్తి అకస్మాత్తుగా జరగనున్నది. తెలుస్తూ ఉంటుంది కదా. సమయం వచ్చేటప్పటికల్లా బాగైపోతాంలే అని ఇలా ఆలోచించకండి. ఎవరైతే సమయాన్ని ఆధారంగా చేసుకుంటారో, సమయం బాగు చేస్తుంది లేక సమయం వచ్చేటప్పటికే అయిపోతుందిలే అని ఎవరైతే అనుకుంటారో వారికి టీచర్ ఎవరయ్యారు? సమయమా లేక స్వయం పరమాత్మనా? పరమాత్మ ద్వారా సంపన్నంగా అవ్వలేకపోయారు, కానీ సమయం సంపన్నంగా చేస్తుందా? దీన్ని ఏమంటారు? సమయం మీకు మాస్టరా లేక పరమాత్మ మీకు టీచరా? ఒకవేళ డ్రామా అనుసారంగా సమయం మీకు నేర్పించినట్లయితే లేక సమయం ఆధారంపై పరివర్తన జరిగినట్లయితే ప్రారబ్ధం కూడా సమయం వచ్చినప్పుడే లభిస్తుంది అనేది బాప్దాదాకు తెలుసు. ఎందుకంటే అక్కడ సమయం టీచర్ అయింది. సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. అది రచన. మీరు మాస్టర్ రచయిత. కాబట్టి రచయిత కోసం రచన ఎదురు చూడాలి. మాస్టర్ రచయితలైన మీరు సమయం కోసం ఎదురు చూడకండి. అయినా అసలు ఇందులో కష్టం ఏముంది?
సహజమైన దాన్ని స్వయమే కష్టంగా చేసుకుంటారు. కష్టమేమీ కాదు, కానీ కష్టంగా చేసుకుంటారు. మీకు ఏదైతే భారంగా అనిపిస్తుందో ఆ భారాన్ని బాబాకి ఇచ్చేయండి అని బాబా అంటున్నప్పుడు అది ఇవ్వటం మీకు రావట్లేదు. భారాన్ని ఎత్తుతారు, మళ్ళీ అలసిపోతారు, మళ్ళీ ఏం చేయాలి, ఎలా చేయాలి అని బాబాకు ఫిర్యాదు కూడా చేస్తారు. మీపైకి ఎందుకు భారాన్ని ఎత్తుతున్నారు? మీ భారాలన్నింటినీ బాబాకు అర్పించేయండి అని బాబా ఆఫర్ చేస్తున్నారు. 63 జన్మలు భారాన్ని ఎత్తే అలవాటు అయిపోయింది కదా, అలవాటుకు వశమైపోతున్నారు. అందుకే కష్టపడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుంది. ఏ కార్యమైనా సహజంగా అన్నా ఉంటుంది, లేక కష్టంగా అయినా ఉంటుంది. ఏ కార్యమైనా సహజంగానైనా ఉంటుంది, కష్టంగానైనా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా ఎందుకు ఉంటుంది? ఏదో కారణం ఉంటుంది కదా. కారణం ఏంటంటే అలవాటుకు వశమైపోతున్నారు. బాప్దాదాకు పిల్లలు కష్టపడటం ఇదే అన్నిటికంటే పెద్ద విషయంగా అనిపిస్తుంది. మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తివంతులు, కానీ కష్టపడటమా? మీకు ఏ టైటిల్ని ఇచ్చుకుంటారు? కష్టయోగులా లేక సహజయోగులా? లేకపోతే మేము సహజయోగులము కాము అని మీ టైటిల్ మార్చేసుకోండి. అప్పుడప్పుడు సహజయోగులు, అప్పుడప్పుడు కర్మయోగులా? అయినా యోగం అంటే అసలు ఏంటి? కేవలం స్మృతి చేయటము అంతే కదా. అంతేకాకుండా శక్తిశాలి యోగం ముందు కష్టం అనేది ఉండనే ఉండదు. యోగం అనేది లగనం అనే అగ్ని. అగ్ని అనేది ఎంతటి కఠినమైన వస్తువునైనా పరివర్తన చేసేస్తుంది. లోహం కూడా మోల్డ్ అయిపోతుంది. అటువంటప్పుడు ఈ లగనం అనే అగ్ని కష్టాన్ని సహజం చేయలేదా? చాలామంది పిల్లలు చాలా మంచి మంచి విషయాల్ని వినిపిస్తారు. బాబా ఏం చేయాలి? వాయుమండలం అలా ఉంది, సహచరులు అలా ఉన్నారు, హంస కొంగలు ఉన్నారు, ఏం చేయాలి? పాత లెక్కాచారాలు అని అంటారు. ఇలా చాలా మంచి మంచి మాటలను మాట్లాడతారు. బాబా అడుగుతున్నారు, బ్రాహ్మణులైన మీరు ఏ కాంట్రాక్టును తీసుకున్నారు? విశ్వ పరివర్తన చేస్తాము అనే కాంట్రాక్టును తీసుకున్నారు. మరి ఎవరైతే విశ్వాన్ని పరివర్తన చేస్తారో వారు తమ కష్టాన్ని తొలగించుకోలేరా? మరి ఈరోజు ఏం చేస్తారు? జమ ఖాతాను పెంచుకోండి. అప్పుడు సహజ యోగులము అని ఏదైతే చెప్తారో దాన్ని అనుభవం చేస్తారు. ఒక్కోసారి కష్టం, ఒక్కోసారి సహజం, ఇందులో మజా ఉండదు. బ్రాహ్మణ జీవితము అంటే ఆనందమయమైన జీవితము. సంగమ యుగం ఆనందమయమైన యుగము. ఇది భారాన్ని మోసే యుగం కాదు, ఇది భారాన్ని దింపుకునే యుగం. కాబట్టి చెక్ చేసుకోండి. మీ భాగ్యం యొక్క చిత్రాన్ని జ్ఞానం అనే దర్పణంలో మంచిగా చూసుకోండి. అర్థమైతే ఉంది కదా, లేక లేదా? ఒకవేళ ఉన్నది పగిలిపోలేదు కదా. అందరికీ అద్దం లభించిందా? మాతలు అద్దం లభించిందా? లేక ఎవరైనా దొంగలించారా? పాండవులైతే సంభాళించటంలో తెలివైన వారు కదా. అద్దం ఉందా? చేతులైతే బాగా ఎత్తారు, మంచిది. మీ భాగ్యం యొక్క చిత్రాన్ని చూసుకోండి. మరియు సదా మీ భాగ్యం యొక్క చిత్రాన్ని చూసుకుని ఓహో ఓహో అనే పాటను పాడండి. ఓహో నా భాగ్యం, ఓహో నా బాబా, ఓహో నా పరివారం అని. పరివారం కూడా ఓహో ఓహో. ఫలానా వారు చాలా ఓహో ఓహో, కానీ ఫలానా వారు కొద్దిగా ఇలాంటి వారు అని అనకూడదు. ఓహో నా పరివారము, ఓహో నా భాగ్యం, ఓహో నా బాబా,
బ్రాహ్మణ జీవితం అంటే ఓహో ఓహో, అయ్యో అయ్యో అని అనుకునే జీవితం కాదు ఈ బ్రాహ్మణ జీవితం. శారీరకంగా వ్యాధి ఉన్నప్పుడు కూడా అయ్యో అయ్యో అని అనుకోకూడదు, ఓహో అని అనుకోవాలి. ఇలా అనుకోవటం కూడా బరువుని దించుతుంది. ఒకవేళ మీ బరువు 10 కేజీలు అంటే 10 మణులు అంటే 1 మణి 40 కేజీలతో సమానం. కాబట్టి ఒకవేళ మీ బరువు 10 మణుల నుండి 3-4 మణులకు తగ్గిపోతే మంచిదేనా, లేక అయ్యో అయ్యో అని అంటారా? అలా తగ్గిపోతే ఏమంటారు? ఓహో బరువు దిగిపోయింది అని అంటారు కదా. అయ్యో నా పాత్ర ఎంత, అయ్యో నన్ను ఈ వ్యాధి వదలడమే లేదు అని అనకండి. మీరు వ్యాధిని వదలాలా, లేక వ్యాధి మిమ్మల్ని వదులుతుందా? ఓహో ఓహో అని అనుకుంటూ ఉంటే, ఓహో ఓహో అని అనుకోవడం వల్ల వ్యాధి కూడా సంతోషపడుతుంది. చూడండి, ఇక్కడ కూడా అలానే అవుతుంది కదా. ఎవని మహిమనైనా చేసినప్పుడు ఓహో ఓహో అని అంటారు కదా. అలాగే వ్యాధిని కూడా ఓహో ఓహో అని అనండి. అయ్యో ఇది నా దగ్గరికే ఎందుకు వచ్చింది, ఇది నా లెక్కాచారమా అని అనకండి. బాబా ఏమంటున్నారు? అయ్యో ఇది నా దగ్గరికే ఎందుకు వచ్చింది, ఇది నాకే లెక్కాచారమా అని ఇలా అనకండి. ప్రాప్తి ముందు లెక్కాచారము అసలు ఏమీ కాదు. ప్రాప్తుల్ని ఎదురుగా పెట్టుకోండి, మరియు లెక్కాచారాన్ని కూడా ఎదురుగా పెట్టుకోండి. అప్పుడు అదేమనిపిస్తుంది? చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఉద్దేశం ఏమిటంటే, బ్రాహ్మణ జీవితంలో ఏం జరిగినా కానీ దానిని పాజిటివ్ రూపంలో చూడండి. నెగిటివ్ను పాజిటివ్ చేయడం అయితే వస్తుంది కదా. నెగిటివ్ పాజిటివ్ కోర్సును కూడా చేయిస్తారు కదా. నెగిటివ్ పాజిటివ్ కోర్సును కూడా చేయిస్తారు కదా. ఆ సమయంలో మీకు మీరు కోర్సు చేయించుకుంటే కష్టం సహజమైపోతుంది. కష్టము అనే మాట బ్రాహ్మణుల డిక్షనరీలో ఉండకూడదు. అచ్చా, ఏ లెక్కాచారాలు ఉన్నా, ఆత్మతో ఉన్నా, శరీరంతో ఉన్నా, ప్రకృతితో ఉన్నా, ఎందుకంటే ప్రకృతికి పంచతత్వాలు కూడా కొన్నిసార్లు కష్టాన్ని అనుభవం చేయిస్తాయి. ఇలా ఏ లెక్కాచారానైనా యోగమనే అగ్నిలో భస్మం చేయండి. ఏం చేయాలో అర్థమైందా? జమ ఖాతాను పెంచుకోండి. మాటల్లో కూడా సాధారణ మాటలు ఉండకూడదు. మాటల్లో కూడా రకరకాల భావాలు మరియు భావనలు ఉంటాయి. అంతేకాదు, మాటల ద్వారా భావము భావన తెలిసిపోతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఏ మాటలు మాట్లాడినా కానీ అందులో ఆత్మిక భావం ఉండాలి, మరియు శుభమైన శ్రేష్టమైన భావన ఉండాలి. మాటలు కూడా మరియు భావన కూడా. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ మాయా భావనలు. సదా శుభభావము మరియు శుభభావన ఉండాలి. అలా ఉన్నాయా? చెక్ చేసుకోండి. సమయం యొక్క ఖజానా, మాటల ఖజానా, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞానం యొక్క ఖజానా, గుణాల ఖజానా, ఇలా ఒక్కొక్క ఖజాను పరిశీలించుకోండి. ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క ఖాతాను జమ చేసుకోవాలి. ఈ అన్ని ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. అప్పుడే ఫుల్ మార్క్స్ అని అంటారు. అంటే పాస్ విత్ ఆనర్ అని అంటారు. ఏదో ఒక ఖజానా తక్కువగా జమ అయి ఉంటే ఏమవుతుందిలే అని అనుకోకండి. పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు అన్ని ఖజానాలలో ఖాతా నిండుగా ఉండాలి. అచ్చా, ఎవరైతే ఒక్క క్షణంలో తమ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలము, ఏది ఆలోచించాలనుకుంటే ఆ ఆలోచనే నడుస్తూ ఉంటుంది అని అనుకునేవారు చేతులెత్తండి. ఒక్క క్షణంలో మైండ్ కంట్రోల్ అయిపోవాలి. ఇలా ఒక్క క్షణంలో అవగలదా? ఒకవేళ అలా చేయగలము
అని అంటే వారు చేతులు ఎత్తండి. అలా చేయగలము అని అనేవాళ్ళు ఉంటే చెయ్యెత్తండి. అచ్చా, ఈ వాయుమండలంలో మధుబన్లో కూర్చుని ఉన్నారు. మధుబన్ యొక్క వాయుమండలం శక్తిశాలి. ఈ వాయుమండలంలో ఈ సమయంలో మనసును కంట్రోల్ చేయగలరా? నిమిషంలో చేసిన, క్షణంలో చేసిన చేయగలరా? ఆత్మ పరంధామ నివాసిగా అయిపోయి ఆత్మ పరంధామ నివాసిగా అయిపో అని మనసును ఆజ్ఞాపించండి. మనసు ఆజ్ఞను పాటిస్తుందా, పాటించట్లేదా అనేది చూడండి. అప్పుడు బాబా కొద్ది సమయం కోసం డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలు సదా కష్టాన్ని క్షణంలో పరివర్తన చేసే సదా సహజ యోగులు, సదా కష్టాన్ని క్షణంలో పరివర్తన చేసే సదా సహజ యోగులు, సదా సంకల్పాలు, సమయము, మాటలు, కర్మలను శ్రేష్టంగా చేసుకునేవారు, సదా పొదుపు ఖాతాను పెంచుకునేవారు, సదా మనసుకు యజమానులు, మనసు, బుద్ధి, సంస్కారాలు ఆజ్ఞానుసారంగా నడిపించేవారు. అటువంటి స్వరాజ్య అధికారి పిల్లలకు దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా కానీ మనసుతోనైతే దూరంగా లేరు. నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలకు భక్తాదల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన నేను మరియు ఉన్నతమైన కార్యము ఈ స్మృతితో శక్తిశాలిగా అయ్యే బాబా సమాన భవ. ఏ విధంగా అయితే ఈనాటి ప్రపంచంలో ఎవరైనా విఐపీల పిల్లలు ఉన్నట్లయితే వారు తమను తాము కూడా విఐపీగా భావిస్తారు. కానీ తండ్రి కంటే ఉన్నతమైన వారైతే ఎవ్వరూ లేరు. మేము అటువంటి ఉన్నతోన్నతుడైన తండ్రి సంతానమైన ఉన్నతమైన ఆత్మలము. ఈ స్మృతి శక్తిశాలిగా చేస్తుంది. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన నేను మరియు ఉన్నతమైన కార్యము. ఇటువంటి స్మృతిలో ఉండేవారు సదా బాబా సమానంగా అవుతారు. మొత్తం విశ్వంలో శ్రేష్టమైన మరియు ఉన్నతమైన ఆత్మలు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే మీ గాయనము మరియు పూజయే జరుగుతుంది. స్లోగన్: సంపూర్ణత అనే దర్పణంలో సూక్ష్మ మోహం యొక్క బంధనాలను చెక్ చేసుకోండి మరియు వాటి నుండి ముక్తులుగా అవ్వండి. ఓం శాంతి.